ओम
ఉదయం అలాగే లైవ్ ముందు తెచ్చి అలాగే గణపతి పూజ, క్రియావాచనం, యాగశాల పూజ, వైదికార్చన, సెకండ్ కాల యాగ పూజ, వేదపారాయణం, అలాగే విశేష కాల భైరవ అయ్యప్ప బాలశంకరాచార్య స్వామి రామానుజాచార్య మూలమంత్ర హోమం, అలాగే దర్యావృత్తి, దేశ దర్శనం, అలాగే మనకి ఆ స్వామి గోపేలు అవన్నీ కూడా చూపిస్తారన్న విగ్రహాలకి. యాజమాన్యం దంపతి ఆచార్యం పూర్ణావతి మార్నింగ్ కూడా ఇవన్నీ చేసుకుంటూ పూర్ణావతి హోమం ఉంటుంది, పూర్ణావతి ఉంటుంది. రేపు మార్నింగ్ పెద్ద ప్రసాదం మధ్యాహ్నం. రేపు ఈవినింగ్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు విశేషం. ఎందుకంటే ఎల్లుండితో మార్నింగ్ మధ్యాహ్నానికి అయిపోతుంది. ఇవాళ రానివారు మీరందరూ రేపు కూడా రావాలి. ఎందుకంటే ఒక ధాన్యం పోసారు. రేపు అదే విగ్రహాలకి మనం గంగాజలం పోయాలి ఫస్ట్, ఆ తర్వాత పాలు పోయాలి. ఆ తర్వాత ఎల్లుండి మార్నింగ్ ఎవరైతే రాలేని వారికి రాగలిగిన వాళ్ళకి కాదు రావాలి, ఎల్లుండి కంపల్సరీ వస్తే మంచిది. రాలేని వారి కోసం రేపు రాత్రికి నవరత్నాలు ఏర్పాటు చేస్తున్నాం. నవరత్నాలని రాలేని వారి కోసం సుబ్రహ్మణ్యం ఎక్కాలి. రేపు రాత్రికి ఎల్లుండి రాలేని వారి కోసం రేపు రాత్రికి నవరత్నాలు ఏర్పాటు చేస్తున్నాం. ఆ నవరత్నాలు రేపు రాత్రికి వేయచ్చు, వాళ్ళతో వేయిస్తాము. వాళ్ళ తరఫున మిగిలిన ఎవరిని వస్తే రావచ్చు. ఎల్లుండి అనేది అది ఘటనం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో చిన్న కారణాల కోసం ఎల్లుండి ఆగిపోకూడదు. చిన్న కారణాలు వాళ్ళకి చెప్పండి. ఆఫీసర్లకి డే ఆఫ్ తీసుకోండి. చాలా తీసుకున్నారు. నాకు తెలిసి మన వాళ్ళు ఎస్డిపి ఫ్యామిలీ, మన ఐఎఫ్ఏ ఫ్యామిలీ చాలా మంది ఎల్లుండి డే ఆఫ్ తీసుకున్నారు. కాకపోతే 10ంటికి ముహూర్తం కదా అని 8ంటికి 9ంటికి లేచి రావద్దు. పొద్దున్నే వచ్చేసేయాలి. 7 కల్లా వస్తేనే చక్కగా అన్ని పూజల్లో పాల్గొని ఆ విగ్రహాలు అటు మార్చడానికి వాటికి అన్నిటికీ హెల్ప్ కావాలి. చాలా హెల్ప్ అవసరం అవుతుంది. రేపు రాత్రికి కూడా చాలా హెల్ప్ అవసరం అవుతుంది. కాబట్టి ఎవరైతే మన వాలంటీర్స్ మనం అందుతున్నారో భోజనాలు లేకుండా వెళ్ళిపోకుండా ఒక్కసారి లోపలికి వచ్చి ఇవన్నీ క్లీన్ చేసుకోవడం. ఓకే, రాణిమాతని హరిరామ్ని మన అశోకని వెళ్ళి కలిస్తే ఏ పనులు ఉన్నాయి అండ్ టుమారో if you have any difficult tomorrow night you can come, you can book నవరత్నాలు. నవరత్నాలు కౌంటర్లో ఉన్నాయి. రేపు అందరూ ఒకేసారి తీసుకోవాలంటే కష్టం. ఎవరైతే గ్రాండ్ స్పాన్సర్స్ ఉన్నారో వారికి ఇద్దరు నుంచి మనకి ఒక సెట్ పంపిస్తాం. మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే అక్కడ కౌంటర్లో నవరత్నాలు దానికి రుసుమైన $21 ఉంటుంది. 1 కావాలా 2 కావాలా? మనకి ఆదిశంకరాచార్య స్వామికి రామానుజ స్వామి దగ్గర ఎవరైనా ప్రతిష్ట ఉండదు. కాబట్టి అయ్యప్ప కానీ కాలభైరవుడు కానీ నవరత్నాలు వేయాలనుకున్న వాడు రేపు రాత్రికి ప్లస్ పూర్ణావతిలో కూడా వేయచ్చు. దానికి వేయచ్చు. ఈ విగ్రహాల కింద యంత్రాల దగ్గర వేయాలి. నమస్కారం అండి. జేఎస్డబ్ల్యూ అండ్ జై స్వరాజ్య తరఫున నా పేరు డాక్టర్ శివకుమార్ ఆనంద్, గ్లోబల్ డైరెక్టర్. ఈరోజు మన రఘు శంకరం మంచి మన సాయిదత్త పీఠం స్థాపించింది తనే. సక్సెస్ఫుల్గా 10 years నుంచి ప్రతి పూజ ఇంత డెవలప్మెంట్ మన రఘు గారి వెనక ఎంతో కృషి ఉంది. ఒక్కటే ఒక్క టెంపుల్ అంటే అయ్యప్ప స్వామి ఒక్కటి వెలితిగా ఉండింది. అయ్యప్ప స్వామితో పరిపూర్ణంగా మనకి సాయిదత్త పీఠం అన్ని రకాలుగా అన్ని దేవుళ్ళు సమకూర్చినట్టు అవుతుంది. ఈరోజు 2వ రోజు. మరి రఘు శంకరం మంచి వారి మాటల్లోనే ఈ 2వ రోజు ఎలా జరిగిందనేది వివరంగా వివరిస్తారు. సాయిరామ్, శ్రీమాత్రే నమః. ఎవరైతే టీవీ వీక్షిస్తున్నారో ప్రేక్షక మహాశయులందరికీ కూడా నమస్తమాంజలి. మన సాయిదత్త పీఠం శ్రీవిష్ణు దేవాలయంలో ప్రతిష్టా మహోత్సవాలు జరుగుతున్నాయని చెప్పి మనం లాస్ట్ టైం కూడా శివరాత్రి అప్పుడు చెప్పుకున్నాం, జరుగుతాయని. అలాగే దానిలో భాగంగా మీకు ఆల్రెడీ తెలుసు, మన దత్తపీఠంలో శ్రీవిష్ణు దేవాలయంలో ఎంతో విశేషమైన విగ్రహాలు, విశేషమైన గర్భగుళ్ళు ఇవన్నీ ఉన్నాయి. మీ అందరికీ చెప్పాను, ప్రతిసారి చెబుతూనే ఉంటాను నేను. పంచముఖ గణపతి ఏంటి, పంచముఖ శివుడు ఏంటి, అలాగే 6 పడై వీడు, ధర్మపత్ని సమేత నవగ్రహాలు, సపరేట్గా శనీశ్వరుడు, దత్త పరంపర, వీళ్ళతో పాటు కంచి కామాక్షి మాత, వెంకటేశ్వర స్వామివారు, సాయినాథ, కార్యసిద్ధి హనుమాను, వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి, వాసవి కన్యకా పరమేశ్వరి మాత, అమరేశ్వరుడు శివలింగ రూపంలో,
ద్వారకామాయి ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటు మనం కొత్తగా ఇప్పుడు 3 సంవత్సరాలతో దగ్గర మనం ఈ దేవాలయం స్థాపించి రేపు జూన్ వస్తే 3 సంవత్సరాలు అవుతుంది. మనం లాస్ట్ 6 మంత్స్ నుంచి మన వాలంటీర్సే మన రంగన్న గ్రూప్ అయ్యప్పలు అందరూ కలిసి ఇక్కడ ఒక చిన్న రూమ్ ఉంటే ఆ రూమ్ తీసేసేసి అయ్యప్పకు కూడా ఒక గర్భగుడి ఉండాలి, శబరిమలలో ఎలా ఉంటుందో అలాంటి గుడి ఇక్కడ కట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు పగలంతా ఆఫీసులకు వెళ్ళి రాత్రిపూట వచ్చి రాత్రిపూట 4 గంటలు కష్టపడి ఆ గర్భగుడిని ఏర్పాటు చేశారు. ఇంకా చివరిలో ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. ఆ గర్భగుడిలో ఇప్పటిదాకా మనం ఏదైతే అయ్యప్పని పూజించుకున్నామో ఆ స్వామిని యంత్రస్థాపనతో ప్రాణప్రతిష్ఠాపన చేయబోతున్నాము. ఒక అయ్యప్పనే కాకుండా అయ్యప్పతో పాటు ఇప్పుడు ఏదైతే అయ్యప్ప సన్నిధి అక్కడ ఉందో ఇంతకుముందు చిన్నది అది ఖాళీగా ఉంది. ఆ సన్నిధిలో కాలభైరవుణ్ణి ప్రతిష్ఠ చేయబోతున్నాం. కాలభైరవ విగ్రహం కూడా వచ్చి ఉంది మన దగ్గర. కాలభైరవుని ప్రతిష్ఠ చేస్తున్నాం. అలాగే దాంతోపాటు మీరు ఏవైతే మన టీవీ వీక్షిస్తున్నారో వారి యాజమాన్యం మన జగదీష్ గారు, లావణ్యమ్మ వారు ఇచ్చిన ఆదిశంకరాచార్య స్వామి విగ్రహం, అలాగే రామానుజ స్వామి విగ్రహం కూడా ఇప్పుడు ప్రతిష్ఠ చేయబోతున్నాం. అనివార్య కారణాల వల్ల పాపం వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. కానీ వాళ్ళు ఇచ్చిన ఆ విగ్రహాలని ఇప్పటికీ దగ్గర 1 year క్రితమే తెచ్చుకున్నాం. కానీ ముహూర్తం ఇప్పుడు కుదిరింది. ఇదే ముహూర్తానికి 20వ తారీఖు ఉదయం 10 గంటల 11 నిమిషాలకి అయ్యప్ప స్వామివారిని, కాలభైరవుణ్ణి, రామానుజాచార్యుల స్వామివారిని, ఆదిశంకరాచార్య స్వామివారిని కూడా ప్రతిష్ఠ చేసుకోబోతున్నాం. వీటితో పాటు ఆ అయ్యప్ప దగ్గర ద్వారపాలకులను కూడా పెట్టుకుంటాం మనం. అవి కాకుండా విడిగా ఉత్సవమూర్తుల్లాగా పూర్ణ పుష్కలాంబ సమేత మహాశాస్త వారిని కూడా విగ్రహాలు తెచ్చుకుందాం. ఫస్ట్ టైం పూర్ణ పుష్కలాంబ మహాశాస్త అమెరికాలో నాకు తెలిసినంతవరకు ఎవరు తెచ్చుండరు. ఆ పూర్ణ పుష్కలాంబ మహాశాస్త కళ్యాణం కూడా మనం 24న అయ్యప్ప జన్మదినం రోజు ఉత్తర నక్షత్రం జన్మదినం రోజు కళ్యాణం చేయబోతున్నాం. 24th మార్నింగ్. దాని విశేషాలు కూడా మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ముందు ప్రతిష్ఠకి సంబంధించి నిన్నటి రోజున ఈవినింగ్ గణేష్ పూజ చేసుకొని పుణ్యావాచన చేసుకొని అంకురారోపణ చేసుకున్నాం. అలాగే ఈరోజు ఉదయం కూడా గణపతి పూజ, గణపతి హోమం, నవగ్రహ హోమం ఇవన్నీ చేసుకుంటూ దాంతోపాటు విగ్రహాలకి ధాన్యాదివాసం ప్రారంభించాం. ఈరోజు ఉదయం ధాన్యాదివాసం చేశాము. అలాగే ఈవినింగ్ మరలా పుణ్యావాచనం, గణేష్ పూజ పుణ్యావాచనం చేసుకొని అలాగే అంకురారోపణ చేసుకొని ఆ స్వామి ఆ కలశాలకి ఆవాహనం చేసుకున్నాం, కలశ స్థాపన చేసుకున్నాం. దాని తర్వాత కంకణధారణ, రక్షాబంధనం అందరికీ ఎవరైతే దాతలు ఉంటారో మన ఋత్వికులు ఉంటారో అందరికీ రక్షాబంధనం కట్టించుకొని నూతన వస్త్రాలు ఇచ్చి ఆ తర్వాత ఈ రోజున హోమం కూడా చేసుకున్నాం. ఆ హోమం అయిన తర్వాత మరలా హారతి మంత్రోష్పం చేసుకొని ఈ రోజుకి ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. పొద్దున ఎవరైతే రాలేకపోయారో వాళ్ళందరితో కూడా ఈవినింగ్ ధాన్యం కూడా పోయించాం వాళ్ళతో. ఈ రోజున ఆ కార్యక్రమం పూర్తయింది. రేపు ఉదయం మరలా గణేష్ పూజ విశేష పూజ చేసుకొని గణేష్ పూజ మరలా పుణ్యవాచనం ఇవన్నీ కామన్గా ఉంటాయి. దాంతోపాటు హోమం చేసుకొని ఆ యాగశాల పూజ ఇవన్నీ చేసుకొని రేపు మధ్యాహ్నం 12 దాకా ఈ పూజలు పూర్తి చేసుకొని హారతి మంత్రోష్పం ఇచ్చుకొని రేపు ఈవినింగ్ విశేషం ఏంటంటే ఏం లేదు, భక్తులు కూడా పార్టిసిపేట్ చేసే పూజల్ని విశేషం అనుకుంటాం మనం. రేపు ఈవినింగ్ మలగా ఋత్వికులు యాగశాల పూజ, ఈ మండప పూజ ఇవి అయిన తర్వాత రేపు ఈవినింగ్ అన్ని విగ్రహాలకు కూడా జలాదివాసం అందరితో కూడా ఆ గంగాజలం పోయిస్తాం మనం. విగ్రహాలన్నింటికి దాతలు, భక్తులు, వాలంటీర్సు అందరూ పోయొచ్చు. దాని తర్వాత కాసేపటికి 1 గంట గ్యాప్ ఇచ్చి మరలా క్షీరాదివాసం కూడా ఉంటుంది. క్షీరాదివాసం కూడా చేసుకుంటాం రేపు రాత్రికి. అలాగే ఎల్లుండి వెన్స్డే నాడు ఉదయం ప్రతిష్ఠ కాబట్టి కొంతమందికి అనివార్య కారణాల వల్ల లీవ్ దొరకని వాళ్ళు ఎవరిని ఉంటే, రాలేని వాళ్ళు ఎవరిని ఉంటే రేపు రాత్రికే ఆ విగ్రహ ప్రతిష్ఠ ఎక్కడైతే జరుగుతుందో యంత్రస్థాపన అక్కడ నవరత్నాలు వేసే ఏర్పాటు చేస్తున్నాం మనం. కాబట్టి ఎల్లుండి ఎవరైతే రాలేరో రేపు ఈవినింగ్ వచ్చి పూజల్లో పాల్గొని చక్కగా జలాదివాసం క్షీరాదివాసంలో పాల్గొని రేపు రాత్రికే నవరత్నాలని అక్కడ పెట్టి పూజ నమస్కారం చేసుకుని వెళ్ళొచ్చు. కావాలంటే ఎల్లుండి ఈవినింగ్ వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఎల్లుండి ఈవినింగ్ పెట్టడానికి మళ్ళీ అవకాశం ఉండదు. కాబట్టి ఆ ఏర్పాటు కూడా చేస్తున్నాం. ఇకపోతే బుధవారం చాలా విశేషమైన రోజు. ఆ రోజు ఉదయం నుంచే మరలా పూజలు, హోమాలు ఇవన్నీ చేసుకొని ఆ విగ్రహాలని ముందుగా యంత్రస్థాపన 10 గంటల 11 నిమిషాలకి యంత్రస్థాపన చేసి ఆ తర్వాత విగ్రహ ప్రతిష్టాపన చేసుకొని వాటికి అష్టబంధనం చేసుకొని ఆ తర్వాత కుంభాభిషేకం ఉంటుంది, మహాకుంభాభిషేకం. ఆ కుంభాభిషేకం అయిపోయిన తర్వాత అందరికీ ఆ స్వామి అర్చన చేసుకొని హారతి మంత్రోషం చేసుకొని మహాప్రసాదం ఉంటుంది. అదే రోజు ఈవినింగ్ ఒక డివోషనల్ ప్రోగ్రాం కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. దాంతో
ఈ 20వ తారీఖు కార్యక్రమం పూర్తవుతుంది. దాని తర్వాత మరలా 24న మరలా స్వామివారి జన్మదినం కాబట్టి ఆ కార్యక్రమం ఉంటుంది. దాని విషయాలు మళ్ళీ మీకు 20వ తారీఖున వివరిస్తాను. ఇప్పుడు ఎవరైతే వీక్షిస్తున్నారో ఈరోజు రాలేని వారు తప్పకుండా ఈ మెసేజ్ ఎవరైతే వింటున్నారో రేపు ఈవినింగ్ ఎల్లుండి మార్నింగ్ వచ్చి స్వామివారి ఈ పూజల్లో పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు అవ్వమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకేమైనా డౌట్స్ ఉన్నా క్వశ్చన్స్ ఉన్నా తప్పకుండా టెంపుల్ నెంబర్కి 7328091200 కానీ అలాగే 5163598178 నా నెంబరు, దానికి కానీ మీరు ఫోన్ చేస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్వశ్చన్స్ ఉన్నా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీకు వివరిస్తాం. అలాగే సర్వేజన సుఖినో భవంతు, సమస్తలోక సుఖినో భవంతు. కాలభైరవాయ నమః. స్వామియే శరణమయ్యప్ప. శ్రీమాత్రే నమః. విన్నారుగా మా జేఎస్డబ్ల్యూ అండ్ జై స్వరాజ్య వీక్షకులందరూ చాలా వివరంగా ఎంతో శ్రమతో కూడుకున్న పని ఇదంతా టెంపుల్స్ కట్టడం అనేది. మన రఘు గారు తనకి పూర్వజన్మ సుకృతం అని చెప్తాను నేను. దేవుడు తర్వాత మళ్ళీ దేవుడు లాంటి మనిషి అంటే ఆలోచన ఇచ్చినందుకు దేవుడికి చాలా కృతజ్ఞతలుగా ఉంటాము ఎప్పుడు. ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి కానీ ఈ టెంపుల్లో ఎక్కడా లేని, అమెరికాలో ఎక్కడా లేని టెంపుల్స్ అంటే భగవంతుని రూపాలను తీసుకొచ్చారు. ఆ ఘనత మన రఘు శర్మ గారికే దక్కుతుంది. తర్వాత ఈ ఎడిసన్, తర్వాత న్యూ బ్రన్స్విక్, నార్త్ బ్రన్స్విక్, ఇజ్లిన్ ఈ ఏరియాలో ఉండే భక్తులందరూ తప్పకుండా చాలామంది వస్తారు. ఈ ఎస్డిపి టెంపుల్ చాలామందికి తెలుసు. తెలియని వాళ్ళు మా ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా ఈ టెంపుల్కి వచ్చి ఒకసారి విజిట్ చేసేసి అందరు దేవుళ్ళని దర్శనం చేసుకుంటే పుణ్యము పురుషార్థము రెండు దక్కుతుందని చెప్పేసి మా ఛానల్ తరఫున స్పెషల్గా కోరుకుంటున్నాము. న్యూజెర్సీ మొత్తం ఒక్కసారి అందరూ ఈ టెంపుల్ని తప్పకుండా విజిట్ చేయాలని చెప్పి మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాము. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.